హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మార్క్స్ స్కోర్డ్ బై 10 స్టూడెంట్స్. ఇక్కడ 10 స్టూడెంట్స్ మార్క్స్ ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? మోడ్. మోడ్ అంటే బహుళకం, అంటే మోస్ట్ రిపీటెడ్ నెంబర్. ఇక్కడ ఉండే నెంబర్స్లో ఏ నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయిందో చూడండి. ఒకేసారి అన్ని నెంబర్స్ చూడండి, ఏ నెంబర్ ఎక్కువ సార్లు కనిపిస్తా ఉంది? 17 ఎన్ని టైమ్స్ వచ్చింది? 2 టైమ్స్. నెక్స్ట్ 13 ఎన్ని టైమ్స్ వచ్చింది? 3 టైమ్స్. నెక్స్ట్ 18 2 టైమ్సే వచ్చింది. 11 1 టైమే, 15 1 టైమే, 19 1 టైమే. ఏ నెంబర్ ఎక్కువ సార్లు రిపీట్ అయింది? 13. 13 3 టైమ్స్ రిపీట్ అయింది. 13 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మోడ్ వచ్చి 13. నెక్స్ట్ క్వశ్చన్, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ కి ఫార్ములా ఏ క్యూబ్. ఏ అంటే లెంత్ ఆఫ్ ద సైడ్ లేదంటే ఎడ్జ్. ఏ వాల్యూ ఎంతనిచ్చారు? 9. వాల్యూమ్ అంటే ఏ క్యూబ్. ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. 9 క్యూబ్ ఎంతో ఆన్సర్లో కామెంట్లో పోస్ట్ చేయండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏమన్నా కాంటెంట్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, ఏం కనుక్కోవాలి మనం? రూట్స్ కనుక్కోవాలి. √3 x² మైనస్ 8x ప్లస్ 5√3. ఇక్కడ మనం ఏం చేయకుండానే ఆన్సర్ చెప్తాం. ఇక్కడ ఈక్వేషన్స్ 3 టైప్స్. ax² ప్లస్ bx ప్లస్ c = 0. ఇక్కడ కోఎఫిషియంట్లు అంతా ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఆన్సర్లు ఏమొస్తాయి? 2 నెగిటివ్లు వస్తాయి. అన్ని ప్లస్లు ఉంటే ఆన్సర్లు ఏమొస్తాయి? 2 నెగిటివ్ వస్తాయి. అలా కాకుండా మిడిల్లో మైనస్ ఉంటే ఆన్సర్ ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. 2 పాజిటివ్లు వస్తాయి. ఇక్కడ ఈక్వేషన్ చూస్తే మిడిల్లో మైనస్ ఉంది అంటే 2 ప్లస్లు రావాలి. ఇది రాంగ్ ఆప్షన్. ఇది రాంగ్ ఆప్షన్, ఎందుకంటే 2 ప్లస్లు రావాలి కదా. ఇది కూడా రాంగ్ ఆప్షన్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? థర్డ్ ఆప్షన్. ఈ విధంగా మనం చేయకుండానే ఆన్సర్ పెట్టచ్చు. ఇప్పుడు చేసి ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేద్దాం. ఎలా చేయాలంటే 2 నెంబర్స్ని గెస్ చేయాలా. యాడ్ చేస్తే ఎంత రావాలా? -8. మల్టిప్లై చేస్తే 5√3 × √3. మల్టిప్లై చేస్తే ఎంత రావాలా? 15 రావాలా. √3 × √3 అంటే 3. 3 × 5 15. ఫస్ట్ మనం 2 నెంబర్స్ని గెస్ చేయాలి. యాడ్ చేస్తే -8, మల్టిప్లై చేస్తే 15 రావాలి. 15 ఎలా వస్తుంది? 1 × 15, నెక్స్ట్ 3 × 5. చూడండి, -8ని ఏమని రాయొచ్చు? -3 -5 అని రాయొచ్చు. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? -8. మల్టిప్లై చేస్తే +15 వస్తుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి స్ప్లిట్. సెకండ్ స్టెప్ సైన్ చేంజ్ అంటే 3 5. థర్డ్ స్టెప్ వచ్చి x² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. x² కోఎఫిషియంట్తో డివైడ్ చేయాలి. x² కోఎఫిషియంట్ ఎంత? √3. √3తో డివైడ్ చేయండి. 3ని ఏమని రాయొచ్చు మనం? √3 × √3 అని రాయొచ్చు. √3 క్యాన్సల్ కాబట్టి ఆన్సర్ √3 5/√3. ఇంత క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ పెడితే టైం వేస్ట్ అవుతుంది. నేను చెప్పాను కదా, మిడిల్లో మైనస్ ఉంటే ఆన్సర్లు ఏమొస్తాయి? 2 ప్లస్లు వస్తాయి. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. మన షార్ట్ కట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, నీరజ్ అండ్ హిస్ సిస్టర్. నీరజ్ ఏజ్ 12 years, సిస్టర్ ఏజ్ 3 years. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత తెలియదు కదా.
x ఇయర్స్ అనుకుందాం. నియరెస్ట్ సిస్టర్ x ఇయర్స్ తర్వాత నియరెస్ట్ సిస్టర్ ఏజ్ ఎంత? 3 + x హాఫ్ యాజ్ ఓల్డ్ యాజ్ నీరజ్. నీరజ్ ఏజ్ అంటే 12 + x. అర్థమైందా ఎలా రాసాము? ఎన్ని ఇయర్స్ తర్వాత తెలియదు కాబట్టి x ఇయర్స్ అనుకున్నా. నియరెస్ట్ సిస్టర్ ఏజ్ ఆఫ్టర్ x ఇయర్స్ అంటే 3 + x హాఫ్ అన్నారు. నీరజ్ ఏజ్ అంటే ప్రెసెంట్ ఏజ్ 12, x ఇయర్స్ తర్వాత 12 + x. సింప్లిఫై చేద్దాం. 2 × 3 6, 2 × x 2x ఈజ్ ఈక్వల్ టు 12 + x. 2xలో x పోతే x, 12లో 6 పోతే 6, అంటే x వాల్యూ ఎంత? 6. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ an isosceles triangle, ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. వర్టెక్స్ యాంగిల్ ఎంత? 80. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. అదే విధంగా 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. ఇక్కడ యాంగిల్ టీటా అయితే ఇక్కడ కూడా యాంగిల్ టీటా అవుతుంది. ఎనీ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ యాంగిల్స్ వచ్చి 180 degrees. యాడ్ చేద్దాం. టీటా ప్లస్ 80 ఎంత? 180 degrees. 2 theta is equal to 100 degrees. 180లో 80 పోతే 100, అంటే టీటా వాల్యూ 50. అంటే ఈ యాంగిల్ 50, ఈ యాంగిల్ కూడా 50. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ sin 32 cos 58. చూడండి. cos 90 - theta అంటే sin theta. అదేవిధంగా sin 90 - theta అంటే cos theta. ఈ బేసిక్స్ తెలిస్తే చాలు. sin 32 cos 58 అన్నిటినీ మనం 32లోకి మార్చుకుందాం. cos 90 - 32, 90లో 32 తీసేస్తే 58. cos 32 sin 90 - 32, 90 - 32 అంటే 58. నెక్స్ట్ sin 32 cos 90 - theta అంటే sin theta కదా, అంటే అది ఏమొస్తుంది మనకు? sin 32 వస్తుంది. cos 32 sin 90 - theta అంటే cos theta, cos 32 వస్తుంది. sin 32 × sin 32 అంటే sin square 32 ప్లస్ cos square 32. మనకు ఫార్ములా తెలుసు. sin square theta ప్లస్ cos square theta ఎంత? 1. ఇక్కడ theta ప్లేస్ లో 32 ఉంది అంతే. sin square theta ప్లస్ cos square theta ఎంత? 1. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డిసానెస్ట్ షాప్ కీపర్ సెల్స్ గూడ్స్ అట్ కాస్ట్ ప్రైస్. అంటే మీనింగ్ ఏమంటే అతను ఎంత కొన్నాడో అంతకే సేల్ చేస్తా అన్నాడు. అలా సేల్ చేస్తే ప్రాఫిట్ రాదు, కానీ అతనికి వస్తా ఉంది. ఎందుకంటే 1 kg అంటే 1000 grams ఇవ్వాలా, కానీ అతను ఎన్ని గ్రామ్స్ ఇస్తా ఉన్నాడు? 940 grams. ఇటువంటి క్వశ్చన్స్ ఏం మోడల్ అంటే ఫాల్స్ వెయిట్స్. ఫాల్స్ వెయిట్స్ లో పర్సంటేజ్ ప్రాఫిట్ ఫార్ములా ఏమంటే ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100%. ఎర్రర్ బై ఫాల్స్ వెయిట్ ఇంటూ 100%. యాక్చువల్గా 1 kg అంటే 1000 grams, కానీ ఎన్ని గ్రామ్స్ ఇస్తున్నారు? 940. అంటే ఎర్రర్ ఎంత? 60 grams. ఎర్రర్ వచ్చి 60 grams. ఫాల్స్ వెయిట్ అంటే 940. కరెక్ట్ వెయిట్ అంటే 1000 grams. ఫాల్స్ వెయిట్ అంటే 940. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 2తో క్యాన్సల్ చేయండి. 2 4s 8, 2 7s 2 3s. అంటే 300ని 47తో డివైడ్ చేయాలి. మనకు ఆప్షన్స్ ఉన్నాయి కదా, 6తో చేద్దాం. 6 7s 42, 6 4s 24, 28, 18. పాయింట్ పెట్టుకుంటే 180. నెక్స్ట్ 3s
7 3 21 12 అంటే 6.3 సంథింగ్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిలిండ్రికల్ రాడ్, చూడండి సిలిండర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2 పై ఆర్హెచ్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఫార్ములా 2 పై ఆర్హెచ్ ఎంతనిచ్చారు? 2800. నెక్స్ట్ 2 పై అంటే ఎంత? 22/7. ఆర్ వాల్యూ తెలియదు, కనుక్కోవాలి. హెచ్ అంటే హైట్ ఎంతనిచ్చారు? 100. 2800. సింప్లిఫై చేద్దాం. 2 zeros 2 zeros క్యాన్సిల్. నెక్స్ట్ 2 1s 2 14s 2 11s 2 7s అంటే ఆర్ వాల్యూ ఎంత? 49/11. 7 into 7 49. 49/11 డివిజన్ చేద్దాం. 11 4s. ఆన్సర్ వచ్చి 4 తో స్టార్ట్ అవ్వాలి. 4 తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ ఇచ్చారు. ఇక్కడ ఏం చేశారంటే +1 చేశారు, ఇంటూ 1 చేశారు. అర్థమైందా? ఒకసారి అడిషన్, ఒకసారి మల్టిప్లికేషన్. నెక్స్ట్ +2 చేశారు, ఇంటూ 2 చేశారు. నెక్స్ట్ ఏం చేశారు? +3. నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంటూ 3. ఆన్సర్ని ప్రతి ఒక్కరు కామెంట్లో పోస్ట్ చేయండి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసి ఇన్వెస్టెడ్ 10,000, 12,000 అండ్ 15,000 రెస్పెక్టివ్లీ. ఏ వచ్చి 5 months ఇన్వెస్ట్ చేశాడు, బి 6 months, సి వచ్చి 9 months. ఫస్ట్ మనం ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. ఏ ఇన్వెస్ట్మెంట్ 10,000, టైం పీరియడ్ 5 months. బి ఇన్వెస్ట్మెంట్ 12,000, టైం పీరియడ్ 6 months. సి ఇన్వెస్ట్మెంట్ 15,000, టైం పీరియడ్ 9 months. క్యాన్సలేషన్ చేయండి. 3 zeros 3 zeros 3 zeros క్యాన్సల్. నెక్స్ట్ ఇంకా దేంతో ఉన్న క్యాన్సల్ అవుతుందా? క్యాన్సల్ కాదు. 50, 12 6 72, 15 9s 135. 15 9s 135. టోటల్ ఎన్ని పార్ట్స్ యాడ్ చేద్దాం. 50, 72, 135 యాడ్ చేస్తే 7, 15, 257. టోటల్ ఎన్ని పార్ట్స్? 257 పార్ట్స్. క్వశ్చన్లో ఏమడిగారు? టోటల్ ప్రాఫిట్ అడిగారు. టోటల్ ప్రాఫిట్ అంటే ఎన్ని పార్ట్స్? 257 పార్ట్స్. ఏ ప్రాఫిట్ ఇచ్చారు? ఏ అంటే ఎన్ని పార్ట్స్? 50 పార్ట్స్. 50 పార్ట్స్ ఎంతనిచ్చారు? 2,500. మనం టోటల్ ప్రాఫిట్ కనుక్కోవాలి. 50కి 2,500కి రిలేషన్ ఇంటూ 50 కదా, రిలేషన్ ఇంటూ 50 అంటే ఆన్సర్ 257 ఇంటూ 50. 5 7s 35, 5 5s 25, 28 అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 3 numbers ఆర్ ఇన్ ద రేషియో 5:6:8 అంటే నెంబర్స్ ఏమనుకోవచ్చు? 5x, 6x, 8x. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం ఫస్ట్ ఎక్స్తో చేయండి. ఎక్స్తో చేస్తే ఏమొస్తుంది? 5 6 8. నెక్స్ట్ 2తో చేయండి. 2 3s 2 4s. ఇంక ఎల్సిఎం అంటే వీటన్నిటిని మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 4. ఎల్సిఎం ఎంత? 1200. ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. 2 ఇంటూ 5 10. 10 1s 10 120s. నెక్స్ట్ 3 ఇంటూ 4 12. 12 1s 12 10s అంటే ఎక్స్ వాల్యూ 10. క్వశ్చన్లో ఏమడిగారు? సమ్. సమ్ అంటే యాడ్ చేయాలా? 5x + 6x 11x.
11 plus 8 19x. 19 into x వాల్యూ ఎంత 10 అంటే ఆన్సర్ 190. ఇంత చేయాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ చెప్పచ్చు. సమ్ చేయాలి కదా, సమ్ అంటే యాడ్ చేయండి. 5 plus 6 11, 11 plus 8 19. సమ్ అంటే 19 పార్ట్స్. ఆన్సర్ ఖచ్చితంగా 19 మల్టిపుల్ అయి ఉండాలా. 19 మల్టిపుల్ ఒకే ఒక ఆప్షన్ ఉంది, కాబట్టి ఆన్సర్ అయ్యే ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. మన షార్ట్ కట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ వాస్ 23 years అట్ బిగినింగ్ ఆఫ్ దేర్ మ్యారేజ్. ఇప్పుడు ఏం కనుక్కుందాం, సమ్ కనుక్కుందాం. యావరేజ్ ఫార్ములా ఏమి, సమ్ ఆఫ్ ఏజెస్ బై నెంబర్ ఆఫ్ పర్సన్స్. హస్బెండ్ వైఫ్ అంటే ఎంతమంది, ఇద్దరు. యావరేజ్ ఎంతనిచ్చారు 23. హస్బెండ్ ఏజ్ హెచ్ అనుకుందాము, వైఫ్ ఏజ్ డబుల్ అనుకుందాం. ఈ ఏజ్ వచ్చి మ్యారేజ్ జరిగినప్పుడు హస్బెండ్ ఏజ్ హెచ్, వైఫ్ ఏజ్ డబుల్. ఏజ్ ఎంత, 2 into 23 46. 5 years తర్వాత వాళ్ళకి ఒక చిల్డ్రన్ ఉన్నారు, చిల్డ్రన్ ఏజ్ 1 year. కానీ క్వశ్చన్లో ఏమడిగారు, యావరేజ్ ఏజ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ 3 వెన్ చైల్డ్ వాజ్ బార్న్. 5 years తర్వాత చైల్డ్ ఏజ్ 1 year. అంటే చైల్డ్ ఎప్పుడు పుట్టాడు, 4 years తర్వాత, అంతే కదా. 4 years తర్వాత మ్యారేజ్ జరిగాక చైల్డ్ పుడితే అప్పుడే పుట్టిన బిడ్డకి ఏజ్ 0 ఉంటుంది. అదే మ్యారేజ్ అయ్యాక 5 yearsకి చైల్డ్ ఏజ్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే యావరేజ్ కనుక్కోవాలి. ఇప్పుడు మ్యారేజ్ అయిపోయినాక 4 yearsకి. మ్యారేజ్ అయినాక 4 years కంటే హస్బెండ్ ఏజ్ ఏమవుతుంది, h+4 అవుతుంది. వైఫ్ ఏజ్ వచ్చి W+4 అవుతుంది. 4 + 4 8. h+W ఏమని రాయొచ్చు, 46 అని రాయొచ్చా. h+W ఏమని రాయొచ్చు మనం, 46 అని రాయొచ్చు. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 54. యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 members అన్నారా, అంటే హస్బెండ్, వైఫ్, చిల్డ్రన్. యావరేజ్ కనుక్కోవాలి. హస్బెండ్ ప్లస్ వైఫ్ యాడ్ చేస్తే ఎంత, 54. అప్పుడే పుట్టాడు కాబట్టి చిల్డ్రన్ ఏజ్ 3, అంటే ఆన్సర్ 54/3, అంటే ఆన్సర్ 18 years. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ వాల్యూ కనుక్కోవాలి. మీరు గమనిస్తే ఇక్కడ 3 decimals ఉన్నాయి. 3 decimals ని కామన్ తీసేయండి. 3 decimals ని కామన్ తీసేస్తే 64 + 8. డినామినేటర్లో 2 decimals ఉన్నాయి. 2 decimals ని కామన్ తీసేయండి. 2 decimals ని కామన్ తీసేస్తే 16 + 4 - 8. డెసిమల్స్ మీద మళ్ళీ ఫోకస్ చేద్దాం. ఫస్ట్ నెంబర్సే చూడండి. 64 + 8 72. 16 + 4 20. 20లో 8 పోతే 12. 12 ones 12 6. అంటే ఆన్సర్ ఖచ్చితంగా 6 అన్నా అవ్వాలా, 6 decimals అన్నా అవ్వాలా. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, సెకండ్ ఆప్షన్. ఇప్పుడు డెసిమల్స్ మీద ఫోకస్ చేద్దాం. ఇక్కడ 3 decimals ఉన్నాయి, ఇక్కడ 2 decimals ఉన్నాయి. క్యాన్సల్ అయిపోతే 1 decimal మిగులుతుంది. 3 decimals లో 2 decimals క్యాన్సల్ అయిపోతే 1 decimal మిగులుతుంది. అంటే ఆన్సర్ 0.6. నెక్స్ట్ క్వశ్చన్. ఎవాల్యుయేట్ 0.696 బార్. బార్ అంటే 9s వస్తాయి. 0.6 బార్ అంటే 6/9. 0.72 బార్ అంటే 72/99. బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 9s వస్తాయి. సేమ్ అదే విధంగా చేద్దాం. 696 డివైడెడ్ బై 999. 27 డివైడెడ్ బై 99. బార్ కింద 2 నెంబర్స్ కదా, కాబట్టి 2 9s. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేద్దాం. 9 11s 9 3s. నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేద్దాం.
3 3s 3 3s 3 3s. నెక్స్ట్ 3తో క్యాన్సిల్ చేయండి. 3 2s 3 3s 3 2s 3 1s. ఇంకా క్యాన్సిల్ కాదు అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 232 డివైడెడ్ బై 111 into 11. మల్టిప్లై చేద్దాం. 11 12 11 12 1 2 2 1. ఇక్కడ ఈ ఆప్షన్ లేదు కాబట్టి డినామినేటర్లో ప్రతిసారి 9 ఉంది కాబట్టి ఇంటూ 9 బై 9 చేయండి. 9 1s 9 9 2s 18 19 10 989 ఇంటూ 9 చేయండి. 9 2s 18 9 3s 27 28 9 2s 18 20. అంటే ఆన్సర్ 2088 డివైడెడ్ బై 10989. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఇస్ ద క్లోజెస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూ? అంటే ఏం కనుక్కోవాలి? మనం సుమారు విలువ కనుక్కోవాలి. అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. ఫస్ట్ ఇప్పుడు మనం డివిజన్ చేయాలి. 10 డివైడెడ్ బై 2 అంటే 5. నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 into 5 అంటే 10. అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కుంటాను. 2.06ని 2 అనుకోవచ్చు. 2 into 5 10. నెక్స్ట్ ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేద్దాం. 5.18 into 4 18 4 72 20.72 వస్తుంది. 20.72. ఫస్ట్ యాడ్ చేద్దాం. 20 + 10 0.72 మళ్ళీ చూసుకోవచ్చు. 20 + 10 30. 30లో 5 పోతే 25. 25 + 1 26. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.